రాజశేఖర రెడ్డి గారి హయాం, రాజశేఖర గారి ఏదైతే పాలన ఉందో అది దాన్ని స్వర్ణయుగం అనుకుంటాం మేము. దాదాపు 13 ఏళ్ళు అవుతుంది. 13 ఏళ్ళు అయినా కూడా ఇంకా మా సూర్యాపేట అనేది అదే బాధలో ఉంది. పొరపాటున రాజశేఖర్ గారు బతికుంటే నిజంగా మాకు మంచినీళ్ళు మా పొలాలకు కూడా వచ్చేది. ఇప్పుడు మేము మంచినీళ్ళు తాగుతున్నామంటే అది ఆయన చలవాలని. కాంగ్రెస్లో మంచి చేయగలిగే నాయకులు ఉన్నారంటే ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి పేరున్నాం, పివి నరసింహారెడ్డి గారి పేరున్నాం. పివి నరసింహారెడ్డి గారిని అయితే మేము చూడలేదు అసలు. ఆయన ప్రధానిగా కేంద్రంలో ఉన్నారంటే అబ్బా మా తెలుగు ఉన్నారా అని చెప్పి గర్వపడ్డాం. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ గురించి పోరాడుతున్నారంటే అబ్బా కాంగ్రెస్లో కూడా మంచి ఉన్నారా అని చెప్పి అనుకున్నాం. చూసింది ఒక రాజశేఖర రెడ్డి గారిని. అటువంటి వారు కాంగ్రెస్లో ఇక ముందు రారు, అంత ఖచ్చితంగా చెప్పాలను. ఇక ఆయన కొడుకుంటారా అయ్యా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము నల్ల నీళ్ళు వాడుతున్నాం. నల్ల అంటే నల్ల నుంచి ట్యాప్ నుంచి వచ్చే వాటర్ కాదండి, నల్ల అంటే ట్యాప్ నుంచి వచ్చే నల్ల నీళ్లు, బ్లాక్ కలర్ వాటర్. ఆ బ్లాక్ కలర్ వాటర్ ఏంటో తెలుసా? మూసి నీళ్లు. ఏదైతే హైదరాబాద్ ట్యాంక్ బండ్లో మూసి నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లు మాకు వచ్చేవి. నోట్లో వేసుకోవడానికి వీలుండేది కాదు, బియ్యం కరుగుదామంటే వీలుండేది కాదు. మా నల్గొండ ప్రపంచంలోనే ఫ్లోరైడ్లో మొట్టమొదటి బాధిత సిటీ, అది ప్రపంచంలో నెంబర్ 1 అది. అంటే పొరపాటున మేము బోర్ వేసుకొని నీళ్ళు తాగాలంటే మాకు నీళ్ళు వచ్చేటి కాదు. పొరపాటున నీళ్ళు తాగితే బొక్కలు వంకర పోయేటి. ఇప్పుడు ఈ కృష్ణా నీళ్ళు వచ్చాక మాకు కూడా తెలిసింది, అరే మా ప్రపంచం కూడా మా పిల్లలు కూడా సరిగ్గా నడవగలరు అని చెప్పేసి. ఒకప్పుడు ఏమనుకున్నాం అంటే మా జన్యువులోనే అలా ఉందని చెప్పేసి అనుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాం, రాజశేఖర గారి ఏదైతే పాలన ఉందో అది దాన్ని స్వర్ణయుగం అనుకుంటాం మేము. ఆయన ఫోటో మా ఇండ్లలో లేదంటే మమ్మల్ని మేము తిట్టుకుంటాం. ఇక మీ ఫోటో అంటారా అయ్యా, మీ ఫోటో చల్లపల్లి జైల్లోనే ఉంటుంది, చాలు, అక్కడికే చాలు. మీ ఫోటో మాకు ఇళ్లలోకి రాదు. ఆయనకు మీకు అనేది పోలిక లేనే లేదు. పొరపాటున ఆయనకు మీరు కుమారుడుగా పుట్టారు. ఈవెన్ ఆయన బతుకున్నప్పుడు కూడా మేము అనుకున్నాం అయ్యో పొరపాటున మేము ఎవరన్నా మంచివారు అని చెప్పి అనుకుంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు. మీ నాన్న తర్వాత మంచివారు వచ్చినట్టే. ఆయన మాకు తెలంగాణకు కూడా రావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరైతే మాకు అవసరం లేదు. థ్యాంక్ యూ.